ఫ్రెండ్స్, మనం వీడియో చేసేది ఏదో బిజినెస్ పరంగా చేయటం లేదండి. ప్రతి ఒక్కరూ గుంటూరు మిర్చి యార్డ్ గురించి తెలుసుకోవాలి అని మనం ఒక ఆలోచనతో డైలీగా వీడియోస్ చేస్తున్నామండి. మిర్చి యార్డ్లో విషయాలు ఏంది, మార్కెట్లో ఏ విధంగా వ్యాపార లావాదేవీలు జరుగుతాయి, మిరపకాయలు అంటే ఎన్ని రకాల క్వాలిటీలు ఉంటాయి, వాటి వివరం ఏందని తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు. అదే నా కోరిక. అందుకోసమే డైలీస్ వీడియోస్ చేస్తున్నానండి. వీడియో నచ్చిన వారు లైక్ చేయండి, ఏ డౌట్స్ ఉన్న కామెంట్ చేయండి. వాళ్ళు డేటు నవంబర్ 24, 2025 అనగా సోమవారం అండి. మార్నింగ్ 7:30, 8 కల్లా ఈ విధంగా మార్కెట్లో ఉందండి. చూస్తున్నారండి, యార్డ్ సెంటర్లో ఈ విధంగా ప్రతి ఒక్కరూ మిరగాయలు కొనేవాళ్ళు, అమ్మేవాళ్ళు, వ్యాపారస్తులు, ముఠావా కార్మికులు ఎంతోమంది ఈ విధంగా తిరుగుతూ ఉంటారు. మార్కెట్ అనేది ప్రతి ఒక్కరిని ఈ విధంగా. కాబట్టి వీడియో లాస్ట్ దాకా చూడండి. ఈ వీడియోలో మీకు కొన్ని రకాల మిర్చిని అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, లైక్ చేయండి, డౌట్స్ ఉన్నాయి కానీ. అలాగే మన యూట్యూబ్ ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సూరిబాబు పెద్ద అని కొడితే వచ్చిద్దండి యూట్యూబ్ ఛానల్. చూస్తున్నారు, ఈ విధంగా కొట్ల లోపల అయితే వ్యాపార లావాదేవీలు జరుగుతూ ఉంటాయండి. కాబట్టి యూట్యూబ్ ఛానల్ కూడా చూసిన వాళ్ళందరూ ఒక లైక్ చేసి కామెంట్ చేయండి, డౌట్స్ ఉన్నాయి కానీ. మార్కెట్లో వ్యాపార లావాదేవీలు డైలీ మార్నింగ్ టైం అనండి 6:30 to 8:30 వరకు వ్యాపార లావాదేవీలు జరుగుతాయి. తర్వాత ఇంకా వ్యాపార లావాదేవీలు ఈ విధంగా కోసి చూపిరు, ఇంకా కుట్టేస్తారండి. అందుకే కనిపించవు. ఓన్లీ శని ఆధారం సెలవు అండి, 5 days వారంలో. చూస్తున్నారు, ఏసీలు కాడ కూడా పెద్దగా అడవిడి లేదు. ఏవో కొన్ని రకాలు కొన్ని చోట్ల అమ్మకాలు జరిగినాయి. మరీ ఎక్కువగా అయితే అమ్మకాలు అయితే ఏమీ లేదన్న. ఏసీ కాడ మేస్తే తమ్ముడు మా ఏసీలో ఏమి లేవు, ఒక 200-300 ఉన్నాయి, 200 ఉంటే తీసేసాము, అయిపోయినాయి డెలివరీలు, ఏమీ లేవు. ఇలా పెద్దగా అడవిడి లేదు. ఇంకా కొంతమంది కొన్ని అయితే మచ్చులు తీసుకున్నాము, ఇంకా ఈ మచ్చులు కాలేదు, పెండింగ్లో ఉన్నాయి. అవి ఏమైనా మళ్ళీ చెప్తే ఇలా మచ్చులు అంటారు వీటిలో. ఉదయం యాడ్లో చూసినట్లు ఇక్కడ మళ్ళీ మచ్చుకేస్తారు ఏసీ కాడ. వీటిని కోసి చెక్ చేసుకుంటారు. ఆ క్వాలిటీ బాగుందంటే అప్పుడు డెలివరీ చెప్తారు అని చెప్పడం జరిగిందని. చూస్తున్నారు, డెలివరీ తీసేసామన్న ఒక 200 ఉంటే ఇంకొక 100 బస్తాల వరకు ఉన్నాయి మచ్చులు, చెప్తే తెస్తాం లేదన్నారు. ఇవి చూడండి, వచ్చరికి 6 అండి. 6 బెస్ట్ ప్లస్ క్వాలిటీ బాగుంది. 135 రూపాయలు వేశారండి. అంతే కింటా 13,500, కేజీ 135 రూపాయలు వేయడం జరిగింది. ఇవాళ అయితే మాత్రం ఏం చేస్తాం, ఏడ చూసినా కానీ 6 ఈ కొట్లో కాదు ఇంకో దగ్గర దొరుకుతాయి, తేజాలు అయిన ఈ కొట్లో కాదు ఇంకో చోట దొరుకుతాయి. అందుకని మరి మార్కెట్ అయితే కొద్దిగా డౌన్లో జరిగింది. ఇవాళ ఏదైనా కానీ కొన్ని లాట్లు అమ్మడం జరిగింది ఈ షాపులో, కొన్ని లాట్లు అమ్మలేదు. ఆ రేటుకి ఒక రైతు అయితే మాత్రం ఏం చేస్తాం, మార్కెట్ అలా ఉంది. చూస్తున్నారు, ఇది 355 బ్యాడ్గా ఏసీ అండి. 355 బ్యాడ్గా బెస్ట్లో 17,000 వేశారు కింట. అంతే కేజీ వచ్చారు 170, కింట 17,000 రూపాయలు. 355 బ్యాడ్గా అండి, బెస్ట్ రకాలు. చూస్తున్నారండి, ఈ విధంగా చాలా రకాల క్వాలిటీస్ ఉంటాయండి. ఒక్కొక్క క్వాలిటీ ఒక్కొక్క ధర పలుకుతూ ఉంది. కాబట్టి వీడియో చూసిన వారు లైక్ చేయడం మర్చిపోవద్దు. చూడండి, వచ్చారు కొత్తవండి. 6 అండి క్లాసిక్లో క్రాసింగ్ తాలు. క్రాసింగ్ అయితే 2 రకాలు కలిపి మిక్సింగ్లో ఉన్నాయండి. క్రాసింగ్ తాలు అంటే ఫైట్గా అంటారండి. కేజీ 75-80 రూపాయలకి అయితే అడుగుతున్నారు తమ్ముడు. మరి ఏం చేస్తాం, మేమైతే 75 రూపాయలకి ఇద్దరు అడిగితే వాళ్ళకి వేసాం, 80 రూపాయలకి ఒక ఇద్దరు అడిగారు, వాళ్ళకి వీళ్ళకి రాసాం. ఏదో ఒకటి బేరం జరిగిద్ది అన్నారు. అంతే కింట 7,500 అండ్ 8,000 అనమాట. తాలు అంతే వర్షానికి దెబ్బతిని తెలపరు వచ్చినాయి అనమాట. అందుకనే వేళ 2043 చూస్తున్నారండి. 2043 బెస్ట్లో అండి. 165, 170 జరుగుతుందండి. ఇంకా బాగుంటే 80 రూపాయలు, 90 రూపాయలు వేస్తున్నారు. ఏదైనా 20,000 లోపే, 20,000 పై జరిగే మార్కెట్ అంతా 20,000 లోపు, 30,000 దాకా పలికింది మార్కెట్ 2 వారాల కిందట. మళ్ళీ ఒక్కసారిగా డౌన్ చేశారు. ఏది కూడా ఒక్కసారి పెరిగిన మార్కెట్ నిలబడదండి. రోజుకి 500, 1000 పెరిగితే అది ఒక లెక్కలో ఉండేది. కానీ ఒక్కసారి 5,000, 10,000 పెంచారు, ఒకసారి దించేశారు. వీటి కాస్ట్ 165, 170 రూపాయలు కేజీ వచ్చారు. ఇవి చూడండి, కొత్తవండి. సీడ్ క్రాసింగ్ అని చెప్పడం జరిగింది. క్లాసిక్ ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి. 6 ఉన్నాయి. క్రాసింగ్ వర్షానికి దెబ్బతిన్నాయి. 100 రూపాయలకి అడిగారు. అంతే కేజీ 100 అంటే కింట 10,000కి అడిగారు. రైతు ఇవ్వనన్నాడు. అది కూడా సింగిల్ బ్యాగ్, ఎగ్ బ్యాగ్ ఒకటే బస్తా ఇవ్వననేసారంట ఆయన. 100కి అడిగితే కార పౌడర్ వాళ్ళు వేసుకుంటారు అట్లాంటివి. చూడండి, తాలు తేజ తాలు 85 వేశారండి. 8,000 జరిగిన తాలు అయితే ఓన్లీ తెలపరేనండి, రంగులు ఉండవండి, ఓన్లీ రంగులే. మరి ఎట్లాంటి తాలు మొన్న 90, 95 కూడా జరిగినాయి. ఇప్పుడేం చేస్తాం, కొద్దిగా మార్కెట్ స్లోగా ఇవ్వాల. చూడండి, వచ్చరికి అయితే డీడీ తాలు 7,000 వేశారు బ్యాడ్కి. కర్నూలు బ్యాడ్కి డీడీ తాలు 7,000 రూపాయలు జరిగిందండి, 70 రూపాయలు. ఇది చూడండి 34 తాలు, 34 అండి సూపర్ 10 తాలు. ఇవి కూడా 7,000 అంటే 70 రూపాయలు వేశారండి. ఓకే, ఇలాగ తాలు ఈ విధంగా జరుగుతాయి. ఇందులో రంగులు ఉంటే 80, 90 రూపాయలు కూడా వేస్తున్నారు వీటిలోనైతే. సూపర్ 10 తాలు. ఇది చూడండి, ఏసీ తేజ బెస్ట్లో 145 కేజీ. అంతే కింట 14,500 వేయడం జరిగిందండి. బెస్ట్ రకాలు ఏసీ తేజ అనమాట. అలా ఏం చేస్తాం, ఈ కొట్లో 45 రూపాయలు వేసారండి. కాయ చూడ ఒకసారి గమనించండి, కాయ క్వాలిటీని. పక్క షాపులో ఉన్న కాయని గమనించండి.
అది ఎట్లా ఉంది ఇది ఎట్లా ఉంది మీకు అర్థమవుద్ది. ఏదైనా 145 రూపాయలు అయితే జరిగింది. ఇది ఏసీ తేజ బెస్ట్లో. ఇది చూడండి వచ్చరికి ఇది కూడా బెస్ట్లో అండి ఏసీ తేజ అండి. ఇది కూడా అంతే క్వాలిటీ, కానీ రేటు 14,000 వేశారు అంతే. 140 దానికి దీనికి తేడా ఏందన్నంత కొద్ది సైజే తేడా. తేజ చూడండి దాని సైజు కొద్ది పొడుగు ఉంది, 45 వేసారు. ఇది కూడా ఇంచుమించు అంతే ఉందండి, 40 రూపాయలు వేసారండి. చూస్తున్నారు కదా మీకు. అట్లా ఈ కొట్లో కదా ఇంకో కొట్లో తక్కువ రేటు దొరుకుతూ ఉండడం వల్ల మార్కెట్ కూడా పెద్దగా డిమాండ్ ఉండట్లేదండి, అడగట్లేదు. చూడండి వచ్చరికి సెంజండి బ్యాడ్గా 5531 అండ్ సెంజండి బ్యాడ్గా అంటారండి. ఈ క్వాలిటీని వచ్చరికి 17,000 వేసారండి. డీలక్స్లో కూడా నైట్గా ఏడవ చోట తెల్లగా అయితే పడుతుంది. ఈ ఎండకి మీకు అట్లా కనిపిస్తుంది. ఎండ ఉదయం తీసినా కదా వీడియోని. 170 రూపాయలు అయితే వేయడం జరిగిందండి. మరి ఇంకా క్వాలిటీ ఉంటే 80 కూడా వేస్తారని అంటున్నారు. అది ఎంతవరకు నిజమో మనం ఈ క్వాలిటీ అయితే 70 రూపాయలు దాకా చూడడం అయితే జరిగిందండి కేజీ. ఇది చూడండి ఏసీ సూపర్ 10 బెస్ట్ 155 అడిగారు తమ్ముడు ఇద్దరు. ఇద్దరు అయితే 160 కూడా అడిగారు. ఏదో ఒక రేటుకి రైతుకి అడుగుతాము, 160 రూపాయలు అయితే వీలైతే అమ్ముతాము, లేకపోతే లేదు రేపు చూస్తామని చెప్పడం జరిగింది వాళ్ళైతే. మరి మీకు వీడియో ఎందుకంటే మరి మీకు తెలియాలి కదా. ఈ క్వాలిటీలు అయితే 155 160 అడుగుతున్నారు అంతే. కింట 15,500 అండ్ 16,000లో జరుగుతూ ఉన్నాయి. ఈ కాయలు సీజన్లో 5-6 వేలు కాట వేసిన రోజులు ఉన్నాయండి, ఏప్రిల్ మే నెలలోనైతే మాత్రం. అది కూడా ఆలోచించండి. ఇది చూడండి కొత్తవి కర్నూలు డీడీ డీలక్స్ 170 రూపాయలు వేసారండి. మరి మీకు ఈ వీడియోనైతే ఉదయం మీకు అప్లోడ్ చేయడం జరిగింది. కొత్తవి ముహూర్త బేరానికన్నా 17,000 వేసారని చెప్తున్నాను మీకు మాత్రం. క్వాలిటీ ఏసీ రకాలు కూడా 70 కూడా వేస్తున్నారు. ఇంకా డీలక్స్ బాగుంటే ఎక్కువ 15,000 16,000లో జరుగుతున్నాయి మంచి రకాలు ఏసీవి. కొత్తవి కదా ఆ రేట్ వేసారు. చూడండి వచ్చరికి తాలు డీలక్స్ తాలు 100 రూపాయలు వేశారు అంతే. 10,000 కింట. ఇట్లా ఉంటుంది మార్కెట్లో క్వాలిటీని బట్టి. సో ఆయనవి 3 బస్తాలు అయినవి, తాలు 3 అయినవి, ఎరుపు 15 బస్తాలు అయినవి. చూడండి తేజ డీలక్స్. మరి వీడియో మీకు ఆల్రెడీ పెట్టడం జరిగింది. 153 రూపాయలు వేశారు. షేటి గారు ఏమంటున్నారు, తమ్ముడు సరుకు బాగుంది, సరుకులో క్వాలిటీ నాణ్యత ఉంది, కాకపోతే మిర్చికి డిమాండ్ లేదు, ఈడ కాకపోతే ఇంకో చోట దొరుకుతున్నాయి, మేము 153కి అమ్మినాము, ఇట్లాంటికైనా వేరే షాపులో 150కే మాకు దొరికినాయని చెప్తున్నారు పార్టీ వాళ్ళు అయితే. మరి ఏంది మేము ఇంకా 3 రూపాయలనే అమ్మినాము, కానీ రైతు అయితే 155 అమ్మండి అయ్యి అని చెప్తున్నాడు తమ్ముడు. మరి ఏం చేస్తాం, మార్కెట్లో కాయలకి డిమాండ్ లేదు, రైతు పంటకి ఏం చేస్తాం, పరిస్థితి అలా వచ్చిందని చెప్పడం జరిగిందండి ఆయన అయితే మాత్రం. అది చూడండి కాయ ఎట్లా చూపిస్తుంది, అంత బాగుంది, క్వాలిటీ సైజు కూడా ఉందని చెప్తున్నాడు ఆయన అయితే మాత్రం. ఏం చేస్తాం చూడండి సీడు ఏసీ సీడు హోల్డ్ అంటే పాతవి 1 ఇయర్ బ్యాక్ మీడియం బెస్ట్ 125 రూపీస్ కేజీ అంతే. కింట 12,500 అండి. చూస్తున్నారండి సీడు రకాలు పాతవి 125 రూపాయలకి అడుగుతున్నారన్న ఈ మొత్తం అని చెప్పడం జరిగింది. ఆయన అయితే బేరం వేశారంట 12,500కి. పౌడర్ వాళ్ళు వేసుకుంటారు, ఇట్లాంటివి రంగులు వస్తాయి పౌడర్. ఇవి 125 మీద వేసుకుంటే వాళ్ళు ఆడిచ్చి అన్నీ చేసేసరికి 200 వరకు గిట్టుబాటు అవుతుందండి పౌడర్ అమ్మాలంటే. సూపర్ 10 డీలక్స్ అండి. షాపులో యాడ్లు ఎక్కడ 15,000 నుంచి 16,000 17,000 లోపే జరిగినాయండి, 170 లోపే. ఇక్కడైతే మాత్రం 175 రూపాయలు వేస్తారు. కొద్ది క్వాలిటీ అండ్ సైజు కూడా ఉంది. కలర్ చూడండి ఆయిల్ రాసినట్టుగా షైనింగ్ ఉందండి. ఇందులో ఇంకా సైజు ఉంది 80 వేస్తారేమో. ఇదైతే 175 రూపాయలు అయితే వేయడం జరిగిందండి ఇవాళ 17,500. వీడియోగా నచ్చిన వారు లైక్ చేయండి, ఏ డౌట్స్ ఉన్న కామెంట్స్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. గుంటూరు మిర్చి డైలీ లైవ్ అప్డేట్ ఫ్రెండ్స్. ఓకే.